హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చామంతి మొక్కలకి మంచి లిక్విడ్ ఇద్దాము, అలాగే చామంతి మొక్కల్ని బాగు చేద్దాము. చామంతి మొక్కలకి చలువ చేసే లిక్విడ్ ఇద్దామండి. ఆకులతో తయారు చేసిన లిక్విడ్ని ఈరోజు చామంతి మొక్కలకి ఇచ్చేద్దాము. ఇవి మన చామంతి మొక్కలండి. 4 కుండీల్లో ఉన్నాయి చామంతులు. ఈ ఎండలకి డల్ అయిపోతున్నాయండి చామంతి మొక్కలు. ఈరోజు ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేసి చలువ చేసే లిక్విడ్ ఇచ్చేద్దాము చామంతి మొక్కలకి. చూడండి, ఇవన్నీ ఎండిపోయినాయి. మాకైతే ఎండలు మండుతున్నాయండి మార్చి నుంచే. ఇంకా ఏప్రిల్ మే ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. ఇంకా మొక్కల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎండల నుండి. ఫస్ట్ టబ్లో బాగు చేసుకుందాము. ఎండిపోయిన కొమ్మలు, ఎండిపోయిన ఆకులు ఇవన్నీ తీసేయాలి. బాగు చేసిన తర్వాత ఇంకా కింద పెడతానండి. ఎండలు ఎక్కువైపోయినాయి, మొక్కలు కూడా పాడవుతున్నాయి. ఇంకా చామంతుల వరకు కింద పెడదాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పూలు పూస్తాయి. చూసారా, ఇంకా ఉన్నాయండి, పూస్తానే ఉన్నాయి చామంతులు. ఇలా ఎండిపోయిన ఆకులు, కొమ్మలు ప్రతి కుండీలో కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఎండిపోయిన ఆకులు, కొమ్మలు ఉంటే మొక్కలు అందంగా ఉండవండి, చూడటానికి కూడా బాగుండవు. ఇలా మనం ఎప్పటికప్పుడు బాగు చేసుకోవాలి చామంతి మొక్కల్ని. ఇది బాగుందండి, హెల్దీగా చామంతి మొక్క. చూసారా ఎంత పచ్చగా ఉందో. మనం ఈ సమ్మర్కి కాపాడుకుంటే నెక్స్ట్ సీజన్లో మళ్ళీ బాగా పూస్తాయండి పూలు, చామంతులు. మనం మొక్కలకి ఇంకా చలువ చేసే లిక్విడ్స్ స్టార్ట్ చేయాలండి. అన్ని రకాల మొక్కలకి వారానికి ఒకసారి ఇస్తూ ఉండాలి చలువ చేసే లిక్విడ్స్. మొక్కలకు కూడా ఎండలు కదండి, మరి అవి కూడా తట్టుకోవాలి కాబట్టి మనం రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలి. ఈ మొక్క చూసారా ఎంత డల్ అయిపోయిందో. ఇవన్నీ ఎండిపోయినాయండి కొమ్మలు. కట్ చేద్దాం. కట్ చేసుకుంటే కొత్త చిగుళ్ళు వస్తాయండి, మళ్ళీ మొక్క అందంగా కనపడుతుంది. చూసారా పూలు. పూలున్నా కూడా కట్ చేసుకోవాలండి, ఎండిపోయిన కొమ్మలు ఉంటే. ఎండిపోయిన పువ్వులు ఇవన్నీ కట్ చేసుకోవాలి. అప్పుడు మొక్క చూడటానికి బాగుంటుంది.
ఇదిగోండి కొత్త మొక్కలు. ఎండలో ఉండటం వల్ల బాగా డల్ అయినాయండి. ఇప్పుడు మనం కిందకి తీసుకెళ్ళి నీడలో పెడదాము, ఇంకా బాగుంటాయి చామంతులు. ఇది 4వ మొక్క అండి. ఈ మొక్కను కూడా బాగు చేద్దాము. ఈ ఎండిపోయిన మొక్కని కట్ చేద్దాం. చూసారండి, మొత్తం ఎండిపోయింది. ఎండిపోయిన మొక్కలు మొత్తం తీసానండి. ఇవ్వండి, ఇవన్నీ కొత్త మొక్కలు. చూసారా, చుట్టూ వస్తున్నాయి. ఇలా గడ్డి మొలిచినా కానీ తీసేసుకోవాలి. ఎండిపోయిన పూలు కూడా తీసేయాలండి. నేను మొక్కకి పూలు అసలు కొయ్యనండి, మొక్కకే ఉంటాయి. అందుకని ఎండిపోయిన పూలు కూడా ఉంటాయి మొక్కలకి. ఇక్కడ చూసారా, ఎండిపోయిన మొక్క మొత్తం కట్ చేశాను. ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయండి. మళ్ళీ చామంతి మొక్క వచ్చేస్తుంది. నాలుగు మొక్కలకి కొమ్మల్ని కట్ చేశాను. ఇంకా మంచి లిక్విడ్ ఇద్దామండి చామంతి మొక్కలకి. ఇంకా బాగుంటాయి మన గార్డెన్లో చామంతి మొక్కలు. ఎండిపోయినవి మొత్తం తీసేసాను. చూసారా, ఎండిపోయినవి తీసేసిన తర్వాత మన చామంతి మొక్కలు ఎలా ఉన్నాయో, ఎంత పచ్చగా హెల్దీగా ఉన్నాయో. కొత్త మొక్కలు ఎన్ని వస్తున్నాయో చూసారా, చుట్టూ వస్తున్నాయండి కొత్త మొక్కలు. ఇవన్నీ కొత్తయే. ఇవ్వండి, ఈ కుండీలో కూడా అన్ని కొత్త మొక్కలు ఇలా కుండీకి చుట్టూ వస్తున్నాయి. ఇది కూడా కొత్తదేనండి. ఈ మధ్యలో ఉన్నదే మనం వేసిన మొక్క. నేను నర్సరీ నుంచి ఒక్క మొక్కే తెచ్చానండి. ఆ ఒక్క మొక్క తీసుకొచ్చి ఈ టబ్బులో వేసాను. ఇదేనండి మనం కొన్నది. ఇవన్నీ కూడా నేను కొమ్మలతో నాటాను. ఎంత బాగున్నాయో చూసారా చామంతులు. మనం ఈ చామంతుల్ని ఎండల నుంచి నెక్స్ట్ ఇయర్ దాకా కాపాడుకోవాలండి. నెక్స్ట్ ఇయర్ సీజన్ దాకా, లేదంటే చనిపోతాయి. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా లిక్విడ్ ఇద్దామండి ఈ 4 మొక్కలకి. చూడండి ఎన్ని కొమ్మలు కట్ చేసామో చామంతి మొక్కలకి. ఇలా ఎండిపోయినవన్నీ తీసేయాలండి. ఇవన్నీ ఉంటే చామంతి మొక్కలు అందంగా కనిపించవు మన గార్డెన్లో. ఇవన్నీ కట్ చేసుకుంటేనే మన మొక్కలు అందంగా కనిపిస్తాయి మన గార్డెన్లో. చాలా కొమ్మల్ని కట్ చేసేదాము. ఎండిపోయినవి మొత్తం. ఇంకా పచ్చగా ఉన్నాయండి చామంతులు. చామంతి మొక్కలకి లిక్విడ్ ఇద్దామండి. ఇవి మన గార్డెన్లోని ఆకులండి. నేరేడాకులు, మునగాకులు, వామాకులండి. ఈ 3 రకాల ఆకుల్ని 10-15 రోజులైంది నానబెట్టి. బాగా నానిపోయినాయండి ఆకులు. చూడండి, మనము అప్పుడప్పుడు మొక్కలకి కొమ్మల్ని కట్ చేస్తాం కదండి. ఆ కొమ్మల ఆకుల్ని నేను వాటర్లో నానబెట్టాను. 3 రకాల ఆకులండి. నేరేడు, మునగ, వామాకు. ఈ 3 నానబెట్టాను. 15 రోజులు అవుతుంది. బాగా నానిపోయినాయి. ఈ ఆకులతో తయారు చేసిన లిక్విడ్ చామంతి మొక్కలకి ఇస్తే
చామంతి మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా కలకల్లాడుతూ ఉంటాయండి మన గార్డెన్లో. మనము ఏవి కూడా వృధా చేయకూడదు మన గార్డెన్లోవి. ఆ కొమ్మల్ని కట్ చేసిన ఆకులన్నీ నేను ఇలా వాటర్లో నానబెట్టానండి మొక్కలకి ఇవ్వడానికి. ఈరోజు ఈ లిక్విడ్ని నేను చామంతి మొక్కలకి ఇస్తున్నాను. ఇచ్చేద్దామండి. బాగా కలుపుతున్నాను. ఇంకా ఒక్కొక్క మొక్కకి ఇచ్చేద్దాము. ఈ లిక్విడ్ మొక్కలకి చలువ చేస్తుందండి. ఇలాంటి లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు, ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి. ఈ లిక్విడ్ ఆకులతో తయారు చేసిన లిక్విడ్ ఏ మొక్కలకి ఇచ్చినా కానీ ఆ మొక్కలకి చలువ చేసి మొక్కల్ని పచ్చగా ఆరోగ్యంగా ఉంచుతుంది. మన దగ్గర 4 మొక్కలే ఉన్నాయి కాబట్టి 4 మొక్కలకి ఇచ్చానండి. ఇంకా మిగిలింది ఇది మిగతా మొక్కలకి ఇచ్చేద్దాము. మీరు కూడా మన గార్డెన్లో కొమ్మల్ని కట్ చేసినప్పుడు ఆ ఆకుల్ని పడేయకుండా వాటర్లో నానబెట్టేయండి. నానబెట్టిన తర్వాత మనం పూల మొక్కలకి ఇవ్వచ్చు, పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు, కాయగూర మొక్కలకి ఇవ్వచ్చు, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. మనం ఏ మొక్కలకి ఇవ్వాలనుకుంటే ఆ మొక్కలకి ఇవ్వచ్చు. నేను మాత్రం ఈరోజు చామంతులకి ఇచ్చేసాను. ఇంకా చామంతులు మన గార్డెన్లో పచ్చగా ఆరోగ్యంగా కలకల్లాడుతూ ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు చామంతుల్ని బాగు చేసాం కాబట్టి లిక్విడ్ కూడా ఇచ్చేసాము. ఇవి తీసుకెళ్ళి కింద పెడతానండి. కింద అయితే ఇంకా పచ్చగా ఇలానే ఉంటాయి, ఎండిపోకుండా. మళ్ళీ నెక్స్ట్ సీజన్లో బాగా బుయ్యాలండి. ఈ సీజన్లోనైతే మొక్క నిండా పూలు వచ్చాయి. నేను చాలా వీడియోస్ పెట్టాను, షార్ట్స్ అయితే. లాంగ్ అయితే 2-3 పెట్టానండి. షార్ట్స్ చాలా ఉన్నాయి. మన చామంతులు గుత్తులు గుత్తులుగా పూసాయి. అలాగే మనం నెక్స్ట్ ఇయర్లో కూడా ఈ చామంతుల్ని పూయిద్దాము.